పశ్చిమ సుడాన్లో పెను విషాదం జరిగింది. మర్రా పర్వత ప్రాంతంలో కొండచర్యలు విరిగిపట్టడంతో ఏకంగా 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర దుర్ఘటనలో ఒక గ్రామం పూర్తిగా నేలమట్టం కాగా ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ దుర్ఘటన జరిగింది. ఉత్తర డార్ఫూర్ రాష్ట్రంలోని సైన్యానికి పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య భీకర అంతర్యుద్ధం జరుగుతుండటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు మర్రా పర్వత ప్రాంతాలకు శరణార్థులుగా వలస వచ్చారు. ఇప్పటికే ఆహారం, మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్న వీరు ఇప్పుడు ప్రకృతి విపత్తు రూపంలో మృత్యువాత పట్టం అందరినీ కలిచివేస్తోంది. గ్రామం పూర్తిగా భూమిలోకి కుంగిపోయిందని, కొండచర్యల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు సహాయం చేయాలని ఐక్యరాజ్య సమితిని, అంతర్జాతీయ సహాయ సంస్థలను సుడాన్ లిబరేషన్ మూవ్మెంట్ కోరింది. 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అంతర్యుద్ధం కారణంగా దేశంలో సగం జనాభా తీవ్ర ఆకలితో అలమటిస్తుండగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.